ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రగతొకటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని పూలతో సన్మానాలంకృతులు గావించనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ క్రాంతి మల్లికార్జునరావు గారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా, శ్రామిక సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యం కొరకు తపన పడుతూ యువత భవితకు బాట వేసిన భారత రథ సారథి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని పూలతో సన్మానాలంకృతం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలనతో ఈనాటి కార్యక్రమ శోభను ఘనీకృతం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఈ భోగాపురం ప్రాజెక్ట్ అన్నది కేవలం వట్టి మాటలకే పరిమితమైన రోజుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క శంకుస్థాపన గావించి ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణ కంపెనీ అయిన జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒప్పందాన్ని కుదిర్చి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. స్వర్గీయ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని పూలమాలతో సన్మానాలంకృతం చేసిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదికను అలంకరించనున్నారు. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని వెల్కమ్ అడ్రస్ తో ప్రారంభించవలసిందిగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ గారిని అభ్యర్థిస్తున్నాం.